బాబు నేను చెప్పమంటారు వద్దా? నెక్స్ట్ ఎవరికి ఉంటుంది? పార్ట్ డిజైన్. నెక్స్ట్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఏం చేయాలి ఇక్కడ? హైట్ చేసుకొని యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ది పాయింట్. పాయింట్ పెట్టుకోండి. యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ది యాక్సిస్ సిస్టమ్ అండ్ సెలెక్ట్ ది పాయింట్ ఇయర్. ఓకే, అయిపోయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే స్కెచ్లోకి వెళ్తారు. ఓకే, పొజిషన్ స్కెచ్ చేసుకుందాం. చాలా టూల్ బార్స్ లేవు ఇక్కడ, చూద్దాం. అమ్మా వస్తాయమ్మా, మీరు ఒకసారి చేసి సేవ్ చేసి ఉంటుంది, మరి ఏం చేశారు మీరు? వస్తుంది, ఏం కాదు. స్కెచ్ బేస్డ్ ఫీచర్స్ అని చెప్పాను కదా, దీస్ ఆర్ ఆల్ స్కెచ్ బేస్డ్ ఫీచర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ డ్రెస్అప్ ఫీచర్స్ అండ్ ఆపరేషన్స్ అన్నట్టు. అదంతా మనం పించింగ్ చేసామని ఇందులో ఉంటాయి. ఇవన్నీ హైలైట్ అవ్వలేదని ఎందుకు హైలైట్ అవ్వలేదు? బికాజ్ వీఆర్ నాట్ క్రియేటెడ్ ఎనీథింగ్ ఇయర్. వన్స్ వీఆర్ హ్యావింగ్ ఎనీ సాలిడ్ దెన్ ఓన్లీ ఆల్ ఆప్షన్స్ విల్ బి హైలైటెడ్. ఓకే, ఇవి వీటి తర్వాత ఇంక మిగతా ఉంటాయి, చూద్దాం మనం. సరే, దిస్ వన్. ఇందులో చూసారు కదా, ఇందులో ఏవి హైలైట్ అయ్యాయో ఆ ఫీచర్స్ అన్నీ కూడా పాజిటివ్ ఫీచర్స్. మెటీరియల్ యాడింగ్ ఫీచర్స్, ఇది ప్యాడ్. నెక్స్ట్ ఇది షాఫ్ట్ రిబ్, తర్వాత సాల్ట్ కంబైన్, ఇంటర్సెక్ట్ అని చెప్పాం కదా, తర్వాత మల్టీ సెక్షన్ సాలిడ్. దీస్ ఆర్ ఆల్ మెటీరియల్ యాడింగ్ ఫీచర్స్, సాల్ట్ ఫీచర్స్ అంటాం. ఉద్దేశం కూర్చోము అది. మెటీరియల్ యాడింగ్ ఫీచర్స్, మిగతావన్నీ రిమూవింగ్ ఫీచర్స్. ఓకే, చెప్తాను. మీరు అన్నది మంచి క్వశ్చనే, నేను చెప్తాను. సపోజ్ మీకు ఇలా స్క్రోల్ చేసేటప్పుడు మీరు జూమ్ చేస్తా అని చెప్పి ఎన్ఎక్స్ వదలలేదు అనుకోండి, ఇంకా అది ఎక్కడికో పోతుంది. అంటే ఎన్ఎక్స్ వదలాలి కాసేపు. కొన్ని సపోజ్ మనకు వదలలేదు, కొంచెం ఇబ్బంది ఉంది, ఎక్కడో పోయింది, ఎలా తెచ్చుకుంటాం సార్ అంటే దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ అంటే షిఫ్ట్ F2 క్లిక్ చేయండి. షిఫ్ట్ F2, షిఫ్ట్ F2. స్పెసిఫికేషన్ ట్రీ ఓవర్వ్యూ ఆర్ స్పెసిఫికేషన్స్ ఓవర్వ్యూ ఆన్ స్పెసిఫికేషన్స్ వస్తుంది ఒకటి. షిఫ్ట్ F2 క్లిక్ చేసుకొని నెక్స్ట్ హైలైట్ చేసిన పెట్టుకుంటే వచ్చేస్తుంది. మీకు క్లిక్ చేస్తే చాలు, మీకు హైలైట్ చేసి కనిపిస్తుంది అంతే. స్పెసిఫికేషన్ ట్రీ ఎక్కడ పోయినా సరే మీరు మీకు కావాల్సిన వర్కింగ్ విండోలో కావాలంటే షిఫ్ట్ F2 క్లిక్ చేసుకోండి. వ్యూలోకి వెళ్ళి చేసుకోవచ్చు. షిఫ్ట్ ప్లస్ F2. ఓకే, కొన్నిసార్లు అయితే ఫంక్షన్ క్లిక్ చేయాలి మీరు. సరే, వాటిని అలా చేసుకుంటారు, అర్థమైంది అది. సరే, నేను ఒక స్కెచ్ డ్రా చేస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ ప్యాడ్ గురించి చూద్దాం. హౌ యూఆర్ గోయింగ్ టు యూజ్ ప్యాడ్ అనేది సింపుల్గా చెప్తాను. సరే, సపోజ్ నేను ఏదైనా రెక్టాంగిల్ చేశాను, మామూలు తీసుకున్నా, నేను కన్స్ట్రెయిన్ చేయలేదు, జస్ట్ చూపిస్తున్నా మీకు. ఈ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, ప్యాడ్ డెఫినిషన్ అని. ఇక్కడ మీరు సెలెక్ట్ చేయగానే వస్తుంది డైమెన్షన్ ఎంత కావాలి ఏంది, ఇలా మనం క్లిక్ చేసి లిమిట్ 1 అన్నమాట. ఇది ఇలా డ్రాగ్ చేసుకుని లిమిట్ 1 వచ్చేస్తుంది. ఎంతవరకు కావాలి ఏంది అనేది ఇక్కడ తెలుస్తుంది. అప్ టు నెక్స్ట్, అప్ టు లాస్ట్, ప్లేన్, సర్ఫేస్, ఇవన్నీ తెలుసు కదా మీకు. నెక్స్ట్ చేశారు కదా, అంటే ఏముంటుంది అప్ టు అలిగిపోతుంది. ఆ నెక్స్ట్ ఎంత లెంత్ ఎంతవరకు ఇవ్వాలి లేనిది కదా తెలుస్తుంది. సెలక్షన్ అంటే స్కెచ్ సెలక్షన్, థిక్ అండ్ సాఫ్ట్ అని చెప్పిన తర్వాత మిర్రెక్షన్ అంటే బోత్ సైడ్స్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి యాడెడ్ మెటీరియల్. లేదు ఇంకో రివర్స్ సైడ్లో నాకు మెటీరియల్ సెపరేట్ యాడ్ చేయాలంటే మీరు మోర్లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది సెకండ్ లెంత్ కూడా అప్ టు నెక్స్ట్, అప్ టు లాస్ట్ ఉంటుంది. సెకండ్ లెంత్ దిస్ వన్, ఇది ట్రాక్ చేశాను అనుకోండి, లెంత్ మారుతూ ఉంటుంది. ఇది సెకండ్ లిమిట్. ఇది అర్థమైందా? ఇక్కడ నార్మల్ టు ప్రొఫైల్ ఉంది చూసారా, దిస్ ఈజ్ డైరెక్షన్. అంటే మనకి ఏంటి, బై డిఫాల్ట్ నార్మల్గా వస్తుంది స్కెచ్కి. అట్లా కాదు, కొంచెం డైరెక్షన్లో మార్చాలి. ఇది మీరు చూసుంటారు నాకు తెలిసే, నేను డైరెక్షన్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. చూడండి, ఇంకో ప్లేన్లో చేసేటప్పుడు పొజిషన్ స్కెచ్ని జాగ్రత్త చూసుకోండి.
ఇప్పుడు ఈ ప్లేన్లో రావాలి, ఆర్జెంట్ మారిపోయి కదా. ఆ? అప్పుడు మీరు ఏం చేస్తారు, వీటిని చేంజ్ చేసుకొని యూ హ్యావ్ టు చేంజ్ లైక్ దిస్. క్రియేటర్ చెప్తాను తర్వాత, జస్ట్ డైరెక్షన్ క్రియేట్ చేస్తున్నామా. రీఅటాచ్ కాదు, అంటే ఇంకో స్కెచ్ని వేరే ప్లేన్ డ్రా చేశాను. అది అంటే ఫ్రంట్ ప్లేన్ డ్రా చేసిన ఆర్జాంట్ వెర్టికల్ కరెక్ట్ పొజిషన్లో ఉంటాయి. వేరే ప్లేన్ డ్రా చేశాను అనుకోండి, ఆర్జాంట్ వెర్టికల్ మీకు కావాల్సిన పొజిషన్లో రావు. అప్పుడు యూ హ్యావ్ టు యూస్ పొజిషన్ స్కెచ్ ప్రాపర్లీ. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐ వాంట్ టు డూ ది ఎక్స్ట్రూడ్. నేను ఎక్స్ట్రూడ్ చేసేటప్పుడు నాకు ఇలా యాడ్ అవుతుంది మెటీరియల్. నాకు అట్లా కాదు, ఐ వాంట్ టు యాడ్ మెటీరియల్ ఇన్ దిస్ డైరెక్షన్. అంటే వెక్టర్ అనుకోండి, ఇది ఈ డైరెక్షన్లో రావాలంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ మోర్లోకి వెళ్ళి ఈ నార్మల్ తీసేస్తే ఇది హైలైట్ అవుతుంది, రిఫరెన్స్ అనేది ఇలా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అర్థమైందా? మీకు ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్ ప్యారల్గా రాదు మళ్ళీ స్కెచ్కి, నాన్ ప్యారల్ టు స్కెచ్ ప్లేన్. అది ఇంక్లైన్ అయినా పర్లేదు, స్ట్రైట్గా నార్మల్ అయితే బై డిఫాల్ట్ వస్తుంది, బై డిఫాల్ట్ కాకపోతే లైక్ దిస్. ఓకేనా? దిస్ ఈస్ ద థింగ్. అర్థమైందా? ఇదే అడిగాను ఇందాక చెప్తున్నా మీకు, మీరే ఇది అన్నారు ఎన్ఎక్స్లో అవుతారు అన్నారు మాకు. ఎక్స్ట్రూడ్ అవుతుంది, ఎన్ఎక్స్లో కూడా ఉంది ఆప్షన్, అది మీరు యూజ్ చేయలేదు అంతే. డైరెక్షన్ క్రియేట్ చేయాలి, ఒక ఇంక్లైన్ డైరెక్షన్ క్రియేట్ చేస్తే ఈజీ అవుతుంది. పోద్ది ఇక్కడ ఉందనుకోమ్మా, మీరు సెర్చ్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ ఇలా వస్తుంది మీకు. ఇక్కడ ప్రివ్యూ క్లిక్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. సపోజ్ ఇన్ కేస్ ఐ వాంట్ టు యాడ్ మెటీరియల్ అదర్ దెన్ ది నార్మల్ డైరెక్షన్, వాట్ ఎవర్ డైరెక్షన్ స్పెసిఫైడ్ దేర్. అండ్ డైరెక్షన్ స్పెసిఫైడ్ మీన్స్ వాట్ ఎవర్ డైరెక్షన్ ఐమ్ క్రియేటెడ్ లైక్ దిస్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెలెక్ట్ చేసిన రెఫరెన్స్లో క్లిక్ చేస్తే చాలు. వచ్చిందా లేదా ఏమా? లైన్ తీసుకుని చేయాలి. అదేందా, లైన్ ఇంకో ప్లేన్ మీద డ్రా చేస్తామంట, దీని ప్యార్ అది పర్పెండిక్యులర్ ప్లేన్ ఇది ఇదే కదా, అక్కడ డ్రా చేస్తాను నేను. ఇక సెలెక్ట్ చేసుకుని స్కెచ్లోకి వెళ్తే ఈ పొజిషన్ స్కెచ్ చూసుకున్న ఆర్జాంట్ వెర్టికల్ ఉన్నాయి కరెక్ట్గా లేవు కనుక నేను ఏం చేశాను, దాన్ని ఆర్జాంట్ వెర్టికల్ పొజిషన్ చేంజ్ చేసుకొని ఆర్జాంట్ ఎటు వైపు ఉందో రివర్స్లో రావాలంటే రివర్స్. అప్పుడు నీకు ఏ ఓరియంటేషన్ ఆ ఓరియంటేషన్కి వెళ్తావు, ఈజీ అవుద్ది. లేదనుకోండి మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేశారనుకోండి దీన్ని ఇలాగా, ఇంకేం క్లిక్ చేయకుండా ఒకే చేస్తారు, అది రొటేట్ అయిపోతుంది, మనకు కావాల్సిన డైరెక్షన్లో రాదు. మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో ఆ డైరెక్షన్లో తీసుకోవాలంటే యూ హ్యావ్ టు యూస్ పొజిషన్ స్కెచ్ ప్రాపర్లీ. అర్థమైందా? లేదనుకోండి అది రొటేట్ అయిపోతుంది, అది అంతను, అప్పుడు ఇబ్బంది అవుతుంది. సరే, పొజిషన్ స్కెచ్ గురించి ఇవన్నీ చూద్దాం, తర్వాత వస్తాయి మంచిగా, ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. అర్థమైంది లేదా? సరే, ఇంకోటి ఏంటంటే సపోజ్ ఇన్ కేస్ యూఆర్ హ్యావింగ్ ది ఎనీ ఓపెన్ ప్రొఫైల్ ఇయర్. ఇప్పుడు ఓపెన్ ఉందనుకోండి, అన్ని క్లోజ్ ప్రొఫైల్సే మనం యాడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ ది ఓపెన్ ప్రొఫైల్ లైక్ దిస్. సపోజ్ నాకు ఆర్క్ లాన్ ఉందనుకోండి, ఇలా ఓపెన్ ఉంది ప్రొఫైల్, ఓపెన్ ప్రొఫైల్కి మెటీరియల్ యాడ్ చేయాలని ట్రై చేస్తున్నా, యాడ్ అవుద్దా? సీట్ అనేది అక్కడ ఉంది, మరి ఉండదు. సీట్ అనేది ఏంటి, సర్ఫేస్ కదా, మరి దీనికి సర్ఫేస్ సపరేట్ మాడ్యూల్ ఉంది ఒకటి, కాకపోతే అక్కడ ఏంటంటే మీకు ఎక్స్ట్రూడ్లో షీట్ వస్తుంది కానీ ఇక్కడ వస్తుందండి రావట్లేదు. చదువుకోండి, ఇదేంటి చదవండి ఒకసారి. యూజ్ అండ్ ఓపెన్ ప్రొఫైల్ అందరూ చదువు, మిగతావన్నీ కూడాను కరెంట్ ఫీచర్, సాల్ట్ ఫీచర్ ఆఫ్ ది బాడీ, ఇవన్నీ తర్వాత సంగతి పక్కన పెట్టేసేయండి. యూ మస్ట్ యూజ్ థిక్ ఆప్షన్ ఇన్ ఆర్డర్ టు యూజ్ అండ్ ఓపెన్ ప్రొఫైల్. అంటే అట్లా అదే నాకు
రికార్డింగ్ అవుతూ ఉంటుంది, రికార్డింగ్ అది 12 నిమిషాలు అయింది, ఇంకా అవుతూ ఉంటుంది, అది ప్రాబ్లం లేదు. సరే, ఇలా చూడండి, మీరు ఏంటంటే ఎప్పుడైనా ఓపెన్ ప్రొఫైల్ చేయాలంటే యూజ్ టిక్ ఆప్షన్, యూజ్ అని ఓపెన్ ప్రొఫైల్. ఎందుకు టిక్ ఆప్షన్ ఏంటంటే ఇటువంటి వాటికి ఎప్పుడైనా షీట్ కాదు కానీ షీట్ మెటల్ లాంటి కాంపోనెంట్. ఒక షీట్ మెట్ 1 mm 2 mm ఉందనుకోండి, మళ్ళీ దాని ప్రొఫైల్కి వెళ్ళి 1 mm ముందు మొత్తం క్లోజ్ చేయడం స్కెచ్లో. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉంది కదా ఇది, సరే ఇలా ఉండండి, ఇక్కడ టిక్ ఆప్షన్ చూసారా, ఇది క్లిక్ చేస్తాం. అది క్లిక్ చేయగానే ఈ హైలైట్ అవుతుంది. ఇక్కడ ఇట్ బికమ్స్ ది థిన్ ప్యాడ్ అని హైలైట్ అవుతుంది. మీరు ఏంటంటే ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు, ఎంత కావాలంటే అంత థిక్నెస్ అనేది ఇచ్చుకుంటే ఒక షీట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అది అర్థమైందా? ఈ విధంగా మనం చేసుకోవచ్చు. న్యూట్రల్ ఫైబర్ అంటే ఈక్వల్ వస్తుంది, బోత్ సైడ్స్ సిమెట్రీ లాగా, బోత్ సైడ్స్ ఈక్వల్గా యాడ్ అవుతుంది. ఓకే, సరే ఏమా థిక్నెస్ 2 అదే. ఇప్పుడు మన థిక్నెస్ ఏంది ఒకవైపు యాడ్ అవుతుంది చూడండి, సరే కిందకు వస్తుంది. నా పైకి రావాలనుకోండి, యూ హ్యావ్ టు యూస్ థిక్నెస్ 2 లైక్ దిస్. అర్థమైందా? ఇది పెట్టావా? విండోస్ వేసుకుని మరి ఇంకే. సరే చూడండి తర్వాత. ఏమా అంటే ఎప్పుడైనా సరే మీరు ఇది ఆన్ చేశారనుకోండి, టిక్ ఆప్షన్ వస్తుంది. టిక్ ఆప్షన్ అయితే యూ హ్యావ్ టు యూజ్ ఆప్షన్ అంటే ఇస్తే ఇట్ బికమ్స్ ది థిన్ ప్యాడ్ అయిపోతుంది. అంటే ఎప్పుడైనా షీట్ లాంటి కాంపోనెంట్ క్రియేట్ చేయాలనుకోండి, రిప్స్ లాంటి క్రియేట్ చేయాలనుకుంటే ది బెస్ట్ ఆప్షన్ దిస్ వన్. ఇంకా దీని అడ్వాంటేజ్ ఏందని చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్కెచ్ డ్రా చేశాను అనుకోండి, సరే చూడండి అమ్మ, ఇక్కడ ఇది ఉందనుకోండి, ఇది కంప్లీట్ సాలిడ్ వస్తుంది కదా. సపోజ్ ఇన్ కేస్ దీన్ని నేను హాలో చేయాలనుకోండి,
నా పైప్ లాక్ రావాలి, ఒక రెక్టాంగిల్ పైప్ అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు యూజ్ థిక్నెస్ యూజ్ చేస్తే వాళ్ళ పైప్ లాక్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఏమి అంటే మరి అటువైపు కూడా మెటీరియల్ ఉండాలంటే షెల్ యూజ్ చేయాలి. షెల్ లేకుండా నాకు త్రూ అవుట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి లైక్ పైప్ షేప్ అంటే దెన్ యూ హ్యావ్ టు యూజ్ థిక్ ఆప్షన్ యూజ్ చేస్తే వస్తుంది ఇట్లా. 4 షేడ్స్ వచ్చింది కదా. ఓలా అది షెల్ ఇవ్వాలి, అప్పుడు ఆ షెల్ కమాండ్ యూజ్ చేసుకోవాలి. సరే ఆ థిక్ యాడ్ చేయాలి, ఆప్షన్ అదే కదా. ఇప్పుడు షెల్ ఉందనుకోమ్మా, ఇచ్చుడు అయ్యా, ఇక్కడ షెల్ ఇచ్చామనుకో ఏమవుతుందంటే మనకి యూనిఫామ్గా అన్ని బౌండరీస్ ఏ ఫేస్ రిమూవ్ చేసుకుంటూ మిగతా వైపు అంతా కూడా యాడ్ అవుతుంది. అర్థమైందా? షెల్ అది సపోజ్ ఎడిట్ చేయాలనుకోండి, మీరు డబుల్ క్లిక్ చేస్తే స్కెచ్లోకి ఎడిట్ చేస్తే ఎడిట్ అయిపోద్ది. ఎడిట్ అయిపోయి మీకు ఏ షేప్ కావాలంటే షేప్ ఇలా వస్తుంది. అది దేనికన్నా పుల్లింగ్ డైరెక్షన్ డ్రాఫ్ట్ యాంగిల్. ఇప్పుడు ఏం చెప్తాను, నువ్వేం అడుగుతున్నావు నాకు? ఏ బార్డర్? అటు ఇటు ఆ షెల్లో కూడా అవుద్ది. ఇటు కూడా సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఫేస్ రిమూవ్ అంటే దానికి కూడా వస్తుంది. అవుతుంది, అట్లా ఉంటుంది. టిక్ ఇచ్చిన అలాగే ఉంటుంది, ఇది అలాగే ఉంటుంది. నేను థిక్నెస్ తక్కువ ఇచ్చాను, ఆ థిక్నెస్ అవ్వకుండా ఇంక్రీజ్ చేసుకో. సరే, నీ తర్వాత సంగతి ప్రాక్టీస్ డౌట్ వచ్చినా అడుగు, నేను చెప్తాను, పర్లేదు. ఓకే, చూడండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ దీని అప్లికేషన్ చెప్తాను. ఇక్కడ చూడండి, పొజిషన్ స్కెచ్ మళ్ళీ చెప్తున్నా, ఈ జాగ్రత్త చూడండి. సపోజ్ ఫేస్ సెంటర్లో కావాలనుకోండి, ఎవరు సెలెక్ట్ ది వేరీ సెంటర్. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆర్జిన్ వైపు ఉంది. ఓకే, అన్ని రివర్స్లో ఉన్నాయి, అప్పుడు రివర్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాను నేను, నాకు కావాల్సిన పొజిషన్ అది. ఓకే, ఇక్కడ నేను చేస్తానంటే ఇది బెస్ట్ అప్లికేషన్ థిక్నెస్కి, అది చూపిస్తున్నాను నేను. ఇలా రాసా అనుకోండి, ఇలా డ్రా చేసిన తర్వాత నేను ఏంటంటే కొంచెం డిప్స్ లాంటివి క్రియేట్ చేయాలి మధ్యలో ఆ ప్లేట్కి. అప్పుడు మామూలుగా అయితే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇంటర్సెక్టింగ్ ప్రొఫైల్స్ అయిపోతుంది. అది ఇట్ ఈస్ హ్యావింగ్ దిస్ అవర్ ఇంటర్సెక్టింగ్ ప్రొఫైల్స్. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే ఐఎమ్ గివింగ్ థిక్నెస్ హియర్. ఇలా థిక్నెస్ ఇవ్వగానే ఏమవుతుంది చూడండి, ఇక్కడ అన్నీ క్రియేట్ అయినాయి. కానీ ఎలా కావాలి, దే షుడ్ బి అప్ టు ది బౌండరీ, వాట్ ఎవర్ ది బౌండరీ ఇస్ దేర్. నా బౌండరీ వర్క్ కావాలి అన్నారనుకోండి, బౌండరీ వర్క్ కావాలంటే అప్పుడు ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు యూజ్ వన్ ఆప్షన్, ఇంపార్టెంట్ ఆప్షన్, దట్ ఈస్ నోన్ యాజ్ మెజెంట్స్. ఇలా క్లిక్ చేశారనుకోండి, అది బౌండరీ వరకు యాడ్ అయిపోతుంది. అట్లా అంటే బౌండరీ ఎంత ఉందో స్కెచ్కి, ఆ స్కెచ్ ఎంత ఉన్నా పర్లేదు, నీకు బౌండరీ ఉంటే చాలు, బౌండరీ వరకు రిబ్ అంటే అదే మెటీరియల్ యాడ్ అయిపోతుంది. ద బెస్ట్ ఆప్షన్ ఇది. దిస్ ఈజ్ నోన్ యాజ్ మెర్జెంట్స్. ఇప్పుడు వస్తుంది మెర్జెంట్స్ అంటే ప్యాడ్లో ఓపెనర్ ఫల్ అయి ఉండాలి, థిక్నెస్ యాడ్ చేయాలి, యూ షుడ్ బి హ్యావింగ్ ది సపోర్ట్ బౌండరీ, అప్పుడు మెర్జెంట్స్ వస్తాయి, లేకపోతే మెర్జెంట్స్ రాదు. అర్థమైందా? ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొన్ని బ్యావరేజ్ గ్రేట్ ఉంటుంది. బ్యావరేజ్ గ్రేట్ అంటే ఏంది, మన బాటిల్స్ పెట్టుకునేది, అందులో ఎలా ఉంటాయి ఆర్జెంట్ వెర్టికల్గా. ఆ బాక్స్లో అటువంటి క్రియేట్ చేయాలనుకోండి, ఇలా లైన్స్ వేసేసి థిక్నెస్ ఇచ్చుకొని అప్ టు బౌండ్ ఇచ్చుకుంటే వస్తుంది, అన్నీ వస్తాయి. నేను సెల్ కమాండ్కి వెళ్ళినప్పుడు చెప్తాను, అది వస్తాయిలేవా, కంగారు అవ్వద్దు, అన్నీ వస్తాయి.
అడుగుతాడు, అలా అడుగుతాడు. అర్థమైంది ఇది ప్యాడ్ అనేది. ఎక్స్ట్రోడ్ సింపుల్ థింగ్. అవే మీరు చేసేటప్పుడు చాలా ఉంటాయి ఆప్షన్స్, అప్పుడు అడగండి చెప్తాను. ప్రస్తుతానికి టైం లేదు కనుక మిగతా ఆప్షన్స్ చెప్పుకుంటూ వెళ్తాను. ఏటమ్మా చెప్తాను, అది కూడా ఉంటుంది. డిస్టెన్స్ ప్లేన్ డిస్టెన్స్ చెప్తాను, అది కూడా ప్లేన్స్లో ఆప్షన్స్ ఉంటాయి. దోస్ విల్ బి ఐ విల్ డిస్కస్. ఓకే, ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్ ఆప్షన్ చెప్పడానికి అవి చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద పాకెట్ వేయాలనుకోండి, పాకెట్ వేస్తున్నా. పాకెట్ వేసేటప్పుడు ఏంటంటే ఈ ప్లేన్ మీద నేను స్కెచ్ వేస్తున్నా ఒకటి. సరే అది ఎక్కడికి వెళ్ళిపోయింది, యాక్సెస్ని తిరగట్లేదంటే వీ హ్యావ్ టు యూజ్ బేరీస్ అంటే సెలెక్ట్ చేసుకున్నా, వచ్చిందా లేదా. సపోజ్ ఐ వాంట్ టు సెలెక్ట్ దిస్ ఎడ్జ్ కావాలంటే ఏం చేస్తారు మీరు, ప్రొజెక్ట్ చేస్తారు. యూఆర్ డూయింగ్ ప్రొజెక్ట్ ఇన్ ఎన్ఎక్స్. ఇక్కడ నాకు చేయాలి ప్రొజెక్ట్ చేయాలంటే యూ హ్యావ్ అరైవింగ్ సమ్ ఆప్షన్స్, దట్ ఈస్ నోట్ ఎస్ ప్రొజెక్ట్ ఉంటుంది ఇక్కడ కూడా. ఆపరేషన్స్లో లాస్ట్ ప్రొజెక్ట్ 3D ఎలిమెంట్ ఈ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆ ఎలిమెంట్ ప్రొజెక్ట్ అవుతుంది ఇట్లా. కానీ ఏ కలర్ వచ్చింది అది, ఎల్లో కలర్. ఎల్లో కలర్ ఏంటి చెప్పాను నేను, వి కెనాట్ మాడిఫై. సపోజ్ మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి, మాడిఫై అవ్వదు, ఎడ్జ్ అని వస్తుంది. మనకి ఏది అలాగ ఉండాలి, యూ షుడ్ బి మాడిఫబుల్ కండిషన్. వైట్ కలర్ అయితే కన్స్ట్రైన్ చేసుకుంటాను నేను. అప్పుడు ఏం చేస్తారంటే మాడిఫై అవ్వలేదని మీనింగ్ ఏంటి, ఇట్ ఇస్ హ్యావింగ్ ది లింక్ విత్ ప్రీవియస్ థింగ్. ప్రీవియస్ థింగ్ అనేది పేరెంట్ ఏముందంటే ప్యాడ్ ఉంది, దాంతో లింక్ ఉంది. ఆ లింక్ని మనం ఏం చేయాలి, బ్రేక్ చేయాలి. లింక్ని ఎలా బ్రేక్ చేస్తారు, మీకు క్యాటిఎల్ ఎన్ఎక్స్లో లింక్ని బ్రేక్ చేస్తారా, అక్కడ అసోసియేట్ ఆప్షన్ ఉంటుంది. అసోసియేట్ చేస్తే లింక్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ మన అసోసియేట్ ఆప్షన్ ఉండదు. అంటే వెన్ అవర్ గుర్తుపెట్టుకుని రాసుకోండి, లేకపోతే వెన్ ఎవర్ యూ వాంట్ టు బ్రేక్ ది లింక్ బిట్వీన్ పేరెంట్ టు చిల్డ్రన్ ఆర్ చైల్డ్, యూ హ్యావ్ టు యూజ్ వన్ ఆప్షన్ దట్ ఈస్ నోన్ యాజ్. రైట్ క్లిక్ చేస్తే ఒక ఆప్షన్ వస్తుంది, ఇది హైలైట్ చేసి చూసారా, ఏముంది అక్కడ, ఐసోలేట్. ఐసోలేట్ ఐసోలేట్ అంటే లింక్ బ్రేక్ చేయడం. బ్రేకింగ్ ది లింక్ బిట్వీన్ పేరెంట్ టు చిల్డ్రన్ ఈజ్ నోన్ యాజ్ ఐసోలేట్. ఇలా ఐసోలేట్ చేశారనుకోండి, మీకు వైట్ కలర్ వచ్చేస్తుంది. తర్వాత వైట్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని మీరు మామూలు కన్స్ట్రైన్ చేస్తారు ఈ విధంగా. ఏది ఇది సెలెక్ట్ చేసుకొని, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కోన్సైడ్ తీసుకుంటే ఇలా వచ్చేస్తుంది. అప్పుడు కోన్సైడ్ చేసామనుకోండి, డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇలా విధంగా వస్తే అది లింక్ లేకుండా మీరు కన్స్ట్రైన్ చేస్తున్నట్టు. లేదు ఎల్లో కలర్ ఉంటే మాత్రం మీకు అవ్వదు, అందుకే ఎల్లో కలర్ ఉండకూడదు ఇది కూడా, ఎక్సెప్ట్ ఈ యాక్సెస్. ఓకే, దాన్ని చేయొచ్చు కానీ మీ తర్వాత ప్రాబ్లం వస్తుంది లింక్స్ గురించి. లింక్ అవుతుంది, ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు చూడు, సపోజ్ నాకు ఏదో కావాలనుకో, అంటే నేను ఇలా ఉంది కదా, ఇది కాదు, ఇలా ఉంది కదా, ఎల్లో కలర్ వచ్చింది. ప్రొజెక్ట్ చేస్తే ఎల్లో కలర్ వచ్చింది. ఇప్పుడు ఎల్లో కలర్ వచ్చింది, దాని మీద ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ మార్క్ ఆబ్జెక్ట్ నోట్స్ ఉంటుంది, మార్క్ ఆబ్జెక్ట్, దేర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఐసోలేట్. లింక్ లేకుండా చేయాలి ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ హియర్, ఎనీవేర్ ఇన్ క్యాటియా యూ హ్యావ్ టు డూ ది ఐసోలేట్ ఇన్ ఆర్డర్ టు డూ ది అన్లింక్డ్ ఆబ్జెక్ట్స్. ఇలా ఐసోలేట్ చేస్తే అయిపోతుంది. ఇలా వైట్ కలర్ వస్తుంది. వైట్ కలర్ మళ్ళీ కన్స్ట్రైన్ చేసుకోవాలి, తప్పదు. నేను ఎలా కన్స్ట్రైన్ చేస్తానంటే మళ్ళీ ఎడ్జ్కి కోన్సైడ్ చేస్తాను. బాబు సరే, ఇలా చూడండి, ఇలా ఒక ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్ క్రియేట్ చేస్తాను నేను. చేసిన తర్వాత దీన్ని మనం కట్ చేయాలనుకోండి, హ్యావ్ టు యూజ్ దిస్ ఆప్షన్. ఈ ఆప్షన్ పేరేంటి, పాకెట్, రిమూవింగ్ మెటీరియల్. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు పాకెట్ అయిపోతుంది. ఎక్కడ కావాలంటే అక్కడికి మీరు లిమిట్ ఇచ్చుకొని చేసుకోవడం. సేమ్ అది యాడ్ చేయడం, ఇది రిమూవ్ చేయడం.
అందులో ఏమి ఉంటుందమ్మా చూడడానికి కూడా. ఇలా రెక్టాంగిల్ ట్రయాంగిల్ షేప్ క్రియేట్ చేశాను కదా, దాన్ని రిమూవ్ చేయాలంటే పాకెట్. మనకి ఎక్స్ట్రూడ్లో కట్ అని ఉండదు ఆప్షన్ ఇక్కడ. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసుకొని అది చూడగానే ఆటోమేటిక్గా అదే తీసుకుంటాం. సాలిడ్ ఉంటే చాలు, సాలిడ్ ఉంది కదా, అది ఆటోమేటిక్గా అదే తీసుకొని ఓకే చేసుకుంటే మీకు ఇలా కట్ అయిపోతుంది. ఏంటి ఏమైంది? అర్థమైందా? ఈ విధంగా మీరు చేయగలుగుతారు. అర్థమైందా? అది ఎక్స్ట్రూడ్ పాకెట్. పాకెట్లో కూడా సేమ్ ఎక్స్ట్రూడ్ ఎలా ఉంటుందో సేమ్ ఆప్షన్స్ ఆర్ దేర్, బట్ ద ఫంక్షన్ ఈజ్ రిమూవ్, దట్స్ ఇట్. పాకెట్ అంటే రిమూవ్, ఎక్స్ట్రూడ్ అంటే యాడ్ అంతే. ఎక్స్ట్రూడ్ అంటే అది ఇది ప్యాడ్ అంటాం మనం ఏదో. అర్థమైంది అది. ఇంకోటి చెప్తాను, నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్కి వెళ్ళే ముందు ఓ చిన్నది, ఇందాక అబ్బాయి అడిగాడు, సార్ నేను ప్లేన్ తీసుకోవాలనుకుంటున్నాను, ప్లేన్ ఎలా తీసుకోవాలి? అవునా కదా? ప్లేన్ తీసుకోవాలనుకుంటే ఎలా చేయాలి చెప్తాను. ప్లేన్స్ గురించి చెప్పుకుందాం. ప్లేన్స్ ఎక్కడ ఉంటాయంటే మన రిఫరెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, మనకి రిఫరెన్స్ ఎలిమెంట్స్ 3 ఉంటాయి. వాట్ ఆర్ దే? పాయింట్, లైన్, ప్లేన్. పాయింట్ ఇండికేట్స్, పాయింట్ ఎందుకు యూజ్ చేస్తారు ఇక్కడ? ఎందుకు యూజ్ చేస్తారు? వై యు ఆర్ యూజింగ్ పాయింట్? ఆరిజిన్, ఆరిజిన్ ఫర్ యాక్స్ సిస్టమ్. అంటే సంథింగ్ యు ఆర్ గోయింగ్ టు పుట్ దట్ వన్, అండ్ పుట్ దట్ మీన్స్ యు ఆర్ గివింగ్ సమ్ పొజిషన్ ఫర్ దట్ వన్. అంటే పాయింట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిఫైనింగ్ ది పొజిషన్ ఆర్ లొకేషన్. పాయింట్ అనేది పొజిషన్, లొకేషన్ డిఫైన్ చేస్తుంది. రిఫరెన్స్ ఎలిమెంట్స్లో గుర్తుపెట్టుకోండి, పొజిషన్ ఆర్ లొకేషన్. నెక్స్ట్ వన్ ఏంటి? లైన్. లైన్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిఫైనింగ్ డైరెక్షన్. లైన్ అనేది డైరెక్షన్. గుర్తుంటాయా? రాసుకోవాలి. అందరికి ఫోటోజెనిక్ అడిగినప్పుడు మాత్రం ఫోటోలు పనిచేయవు. అడిగితే అన్ని నెగిటివ్లు వస్తాయి, ఫోటోలు రావు. పాయింట్ అంటే పొజిషన్ ఆర్ లొకేషన్. లైన్ ఈజ్ ఫర్ డిఫైనింగ్ డైరెక్షన్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్లేన్. ప్లేన్ ఈజ్ ఫర్ డిఫైనింగ్, దేని డిఫైన్ చేస్తారు? ప్లేన్. రిఫరెన్స్ సర్ఫేస్. అన్ని రిఫరెన్స్ స్కెచింగ్ పర్పస్. స్కెచ్ దాని మీద చేస్తున్నారు అంటే దేని యాడ్ డిఫైనింగ్ సమ్ సపోర్ట్. బేస్ ఆర్ సపోర్ట్. దాని బేస్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు, సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు సంథింగ్. ప్లేన్. ఇందులో మనం లైన్ గురించి సర్ఫేస్ చూద్దాము. ఇప్పుడు పాయింట్ అంటే ఇక్కడ చూసారు, పాయింట్ ఆప్షన్ ఆఫ్ ద సర్ఫేస్ చూద్దాం. నెక్స్ట్ we have to define we have to discuss about the plane. What are the various options in plane? And options మీరు NS లో ఉన్నాయి, మీరు దాన్ని ఎక్స్ప్లోర్ చేశారో తెలియదు నాకు. అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి. గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. రైట్ గ్రామర్. ఓకే, మనందరూ ఫోటోజెనిక్ మెమరీ కదా, అబ్బాయి అన్నట్టు ఏమన్నా అవుద్దా? అవ్వదు. ఫోటోలు కూడా మనకు రావు, నెగిటివ్లు వస్తాయి. అక్కడ నెగిటివ్ కూడా నాకు రావు వచ్చిన బాగా, అందుకని అడిగితే. మీరు కామ్ ఉంటే ఫైట్ బదులు ఉంటుంది. సరే, ఇలా చూడండి. ఇక్కడ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఏంటది? ఆస్పెక్ట్ ఫ్రమ్ ఏమో అలవాటు అయిపోయింది జనాలు, కోరస్ ఉంటుంది ఏమే. మీరు అన్నిటినీ వాళ్ళు ఏమన్నారు ఏమని పట్టించుకున్నారు అనుకోండి, మీరు ఎక్కడే ఉంటారు, ముందుకెళ్ళరు. నేను అనేది పట్టించుకోండి ఫస్ట్ దానికి. సరే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆఫ్సెట్. ఆఫ్సెట్ మీనింగ్ ఏంది? క్రియేటింగ్ ది ప్యారలల్. ఇప్పుడు సపోజ్ రిఫరెన్స్ ఇది ఉందనుకోండి, దీనికి ప్యారల్గా మీరు క్రియేట్ చేస్తే ఆఫ్సెట్. ఈ విధంగా మీరు ప్యారల్ క్రియేట్ చేస్తారు. అర్థమైందా?
ఈ విధంగా క్రియేట్ చేస్తే ఆఫ్సెట్. ఇందులో మీకు ఎన్ఎక్స్లో ఉన్నట్టు ఆ ప్లేన్ని నేను డ్రాగ్ చేసుకుంటాను, మూవ్ చేసుకుంటాను, లాక్కుంటాను, పీక్కుంటాను అంటే అవ్వదు ఇక్కడ. ఆ? ఇక్కడ ఎంత ఉందో అంత కనిపిస్తుందో స్పేస్ షేప్లో అంతే ఉంటుంది. మీకు కావాల్సిన పొజిషన్ కావాలంటే ఇలా మూవ్ చేసుకోవాలి, ఎక్కడ కావాలంటే అక్కడ పొజిషన్కి. అర్థమైందా? నీకు ఏ పొజిషన్లో కావాలంటే పొజిషన్లో మూవ్ చేసుకోవాలి, డిస్టెన్స్ కావాలంటే ఆఫ్సెట్. అర్థమైందా? ఎందుకు అసలు ప్లేన్ అనేది ఇన్ఫైనైట్, అది ఇన్ఫైనైట్ ప్లేన్ అనేది. అది ఒక రిప్రజెంటేషన్లో చిన్నగా చూపిస్తారు అట్లా. అదే దాని బేసి క్రియేట్ చేస్తారు ఫస్ట్. అదేందా ఓకేనమ్మా, చూడండి ఇది అర్థమైంది కదా ఆఫ్సెట్ అనేది. సరే, ఇందులో ఇంకా ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే రిపీట్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇందులో మీరు సాలిడ్ ఫీచర్స్, స్కెచెస్ ఏం క్రియేట్ చేసినా ఈ స్పెసిఫికేషన్ ట్రీలో పార్ట్ బాడీలు వస్తాయి. ఇన్ పార్ట్ బాడీ యూ హ్యావ్ టు గెట్ సాలిడ్ ఫీచర్స్ అండ్ స్కెచెస్. whatever reference elements are there, they comes under the geometrical set. Note చేసుకోండి. In geometrical set you will get reference elements, surfaces features కూడా అందులో వస్తాయి geometrical set లో. రిఫరెన్స్ పాయింట్ అంటే in geometrical set you will get reference elements. ఇప్పుడు పాయింట్, లైన్, ప్లేన్ అంటే మీరు రాసుకోక్కర్లేదు, ఇలా పెట్టుకోండి. ఇలా పాయింట్ అని చెప్పింది, లైన్ అని, ప్లేన్ అని ఇలా ఇండికేట్ చేసుకోండి. చేసావా అలాగే రాసావా? ఏడో రే బాబు, గాలి వస్తుంది. చాలా చాలా ఏం పర్లేదు, నాకు పర్లేదు బాబు. చెట్టు ఎక్కడ ఉంది? సరే, ఏదో ఒకటి మీరే చేసుకున్నా. ఇక సర్చ్ చేస్తాను అనుకోండి, ఇలా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఏమో రిపీట్ ఆబ్జెక్ట్ ఆఫర్ ఓకే అన్నారు అనుకోండి, మీరు ఓకే చేస్తే మీకు ఎన్ని కావాలని వస్తుంది ఇక్కడ. నాకు 5 కావాలనుకోండి, 5 ప్లేన్స్ క్రియేట్ అయిపోతాయి. వేరువేరుగా అంటే ముందు స్టార్టింగ్ ఎంత క్రియేట్ చేశారో దానికి లింక్ అయి ఉంటుంది, కానీ అది మనం ఏం చేయలేం. సపోజ్ దీన్ని 8 చేసాం అనుకోండి, 8 అవ్వదు, ఇది అవ్వట్లేదు. చూసావా? అవి మార్చాలంటే మీరు ఫస్ట్ దాన్ని ఎంత క్రియేట్ చేస్తావో దాన్ని మూవ్ చేస్తే ఇవన్నీ మూవ్, దాంతో లింక్ అయి ఉంటుంది. దేనికి అది విడివిడి క్రియేట్ చేయాలంటే మీరు విడిగా క్రియేట్ చేసుకోవాలి. మీకు తగ్గుతే గట్టిగా ఆయన అడుగుతాడు కదా, మీరు చెప్పండి పరమేశ్వర్. ఆగే చేసుకోవచ్చమ్మా. ఒక ప్లేన్ తీసుకుంటే హౌ మెనీ టైమ్స్ యూ వాంట్ ఆన్ దట్ ప్లేన్ యూ కెన్ యూస్, నెంబర్ ఆఫ్ టైమ్స్, నో ప్రాబ్లం. ఇంకో ప్లేన్ తీసుకో, డిస్టెన్స్ మార్చుకోవాలంటే ఇంకో ప్లేన్ క్రియేట్ సపోజ్ అయిపోయింది, నాకు డిస్టెన్స్ ఇంకో ప్లేన్ కావాలంటే మళ్ళీ పెట్టుకొని ఈ డిస్టెన్స్లో నాకు ప్లేన్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇట్లా ఎక్కడ తీసుకో, ప్లేన్ ఏం తీసుకోవచ్చు ఆర్ ఫేస్ ఏం తీసుకోవచ్చు, బట్ ప్లేన్ ఆర్ ఫేస్ షుడ్ బి ప్లానార్. ప్లానార్ ఉండాలి. అది సిలిండ్రికల్ షేప్ ఉందనుకోండి రాదు. మరి సిలిండ్రికల్ అంటే ఏం చేయాలి చూద్దాం. సపోజ్ సిలిండ్రికల్ షేప్ ఇస్ దేర్, హౌ టు క్రియేట్ సిలిండ్రికల్ షేప్ ఆన్ సిలిండ్రికల్ షేప్. ఇది అర్థమైంది కదా?
మీకు నేను ఏం చెప్తున్నాను కంటే గాలి రావట్లేదు, గాలి రావట్లేదు, గాలి రావట్లేదు. ఇదే అయిపోయింది. సరే, రండి రండి, మా టైం లేదు, రండి. సపోజ్ ఇలా ఉందనుకోండి, ఈ ఫేస్ మీద నేను క్రియేట్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎలా క్రియేట్ చేస్తాను, దీనికి ఆప్షన్స్ ఉన్నాయి, చెప్తాను. ముందు ఒక పాయింట్ పెట్టుకోండి. నాకు సపోజ్ ఇలా కావాలంటే ఒక పాయింట్ పెట్టుకుని, ఈ పాయింట్ దగ్గర ఈ ఫేస్ మీద ఈ డైరెక్షన్లో రావాలి. సపోజ్ XY డైరెక్షన్లోనే లేదా YZ డైరెక్షన్లోనే అక్కడ రావాలనుకున్నాను. అప్పుడు వీ హ్యావ్ టు యూజ్ వన్ ఆప్షన్ దట్ ఈస్ నోన్ యాజ్ ప్యారల్ త్రూ పాయింట్. రిఫరెన్స్, నాకు రిఫరెన్స్ ఏది, ఇది రిఫరెన్స్ అనుకోండి. పాయింట్, ఇక్కడ పాయింట్ ఇలా పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఒక రిఫరెన్స్ ఆల్రెడీ ఉంటుంది, ఆ రిఫరెన్స్ బేస్ చేసుకొని అక్కడ క్రియేట్ చేస్తాం. సరేనా? సరే, ఉంటుంది. దీనికి ప్యారల్గా ఉంటుంది. ఏ ప్లేన్ సెలెక్ట్ చేశాను ఇక్కడ నేను? YZ ప్లేన్కి ప్యారల్గా. నీకు అలా ఉంటుందయ్యా, ఇంక్లైన్ కనిపించదు కానీ అలా ఉంది. దీనికి ఇది ప్యారల్గా ఉంది. ఇంక్లైన్ అంటే ఏంటి? ఇంక్లైన్ అంటే ఏమి ఇస్తా పారామీటర్ చెప్పు నాకు ఒకసారి. యాంగిల్ అవ్వాలి కదా. ఇప్పుడు దానికి వెళ్దాం. కంగారు అవుతున్నారు మీరు. ఓకే, సపోజ్ ఐ వాంట్ టు క్రియేట్ ది ప్లేన్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 40 degrees 30 degrees విత్ సెలెక్టెడ్ రిఫరెన్స్ ఫేస్ ఆర్ అనదర్ ప్లేన్ అన్నారు అనుకోండి. అటువంటి చేశారు ఎన్ఎస్లో మీరు? వస్తాయి వస్తాయి, చెప్తాను. ఇప్పుడు మనం చేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంది? ఇది యాంగిల్ నార్మల్ టు ది నవీన్ ఏంటిది? సరే, ఇప్పుడు యాంగిల్ కావాలనుకోండి. సపోజ్ ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఈ ప్లేన్కి మనం రొటేట్ చేయాలి యాంగిల్. అంటే ఎటువంటి రొటేట్ చేస్తాం? ఇక్కడ ఉంటుంది రొటేట్ చేయడానికి, ఇటు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. మనకి ఎక్కడ కావాలి అంటే ఒక యాక్సెస్ సెలెక్ట్ చేయాలి, రొటేషన్ యాక్సెస్. సపోజ్ నాకు ఈ యాక్సెస్ నుంచి ఆ ఫేస్ మీద రొటేట్ అవ్వాలి, ఈ రిఫరెన్స్ ఇది. అర్థమైందా? అంటే ఈ ఫేస్ ఇలా ఉందనుకో, మీ ఫేస్ ఇలా ఉంది, నాకు ఇక్కడ రొటేట్ చేయాలి, ఇక్కడ నుంచి కాదు. ఇట్ షుడ్ బి రొటేటెడ్ లైక్ దిస్ సమ్ యాంగిల్లో. అప్పుడు ఏం చేస్తానంటే ఇలా పెట్టుకున్నా, ఇక్కడ యాంగిల్ ఇస్తున్నాను నేను. ఇచ్చానా? అర్థమైందా? కావాలంటే నాకు మధ్యలో పెట్టాను, మధ్యలో పెట్టుకుంటా ఇట్లా మూవ్ చేసుకొని. అక్కడ ఉంది కదా, అలాగే చేశారు అక్కడ. ఇన్ఫ్రారెడ్ చేసుకుని ఏదో చేసుకుని ఇన్ఫ్రారెడ్. యాక్చువల్గా ఇన్ఫ్రారెడ్ కూడా కాదు, ఇన్ఫర్డ్. అది ఇన్ఫ్రారెడ్ కాదు అది. స్టార్టింగ్ నాకు అలాగే అనిపించింది, ఇన్ఫ్రారెడ్ లాగా. ఇన్ఫర్డ్ అది. సరేనా? ఇన్ఫర్డ్. ఓకే, సరేనమ్మా, అయిపోయిందా? ఓకే, అర్థమైంది కదా ఇది. సరే, దీని మీద ఎలా క్రియేట్ చేస్తాను? సపోజ్ ఒక చిన్న ఫీచర్ క్రియేట్ చేస్తాను దీని మీద. నేను ఏంటంటే బేర్ సెంటర్ అని చెప్పి ఫేస్ సెలెక్ట్ చేస్తాను. అప్పుడు యాక్సిస్ మీద వస్తుంది ఇట్లా, అది ప్లేన్ మీద వచ్చింది. అప్పుడు రివర్స్ హెచ్. అంటే మీరు 2-3 ఫీచర్ క్రియేట్ చేస్తుంటే మీకు ఈజీగా అర్థమవుతాయి ఇవన్నీ కూడా. ఎలా కావాలేదు మరి? ఇంక్లైన్ ఉందా ప్లేన్? ఇలా రివర్స్ డైరెక్షన్ నాకు ఎక్కడ వరకు కావాలి? ఈ ఫేస్ వరకు రావాలంటే యూ హ్యావ్ టు యూజ్ అప్ టు నెక్స్ట్. ఇలా వస్తుంది అన్నమాట. వచ్చిందా? సపోజ్ మీరు ఏదో మాడిఫై చేయాలనుకోండి, యాంగిల్ ఇలా మాడిఫై చేసుకుంటుంటే ఆ ఫీచర్ కూడా మాడిఫై అయిపోతుంది ఇట్లా. అన్నీ బాగుంటాయి, మనం చేస్తూ ఉంటే అన్నీ బాగుంటాయి. సరేనా? సరే, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఏంది? ఆగమ్మా. నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు మీకు ఒక డ్రాయింగ్ వేయమన్నా, ఒక 3 వ్యూస్ ఇచ్చి ఐసోమెట్రిక్ డ్రా చేయమని గుర్తుందా మీకు? ఏ వ్యూ వచ్చింది అప్పుడు? ఏ షేప్ వచ్చింది అది?
ఒక ప్రిజమెటిక్ షేప్లో కట్ చేసుకుంటున్నాము. ఒక ప్రిజమెటిక్ షేప్ కట్ చేస్తే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెక్టాంగిల్, అంతే కదా. రెక్టాంగిల్ బ్లాక్, స్క్వేర్ బ్లాక్, ఆర్ క్యూబ్, క్యూబాయిడ్. క్యూబాయిడ్ అంటే తెలుసు కదా. క్యూబాయిడ్ అంటే క్యూబాయిడ్ వేరమ్మా. క్యూబాయిడ్ ఏంటంటే రెక్టాంగిల్ లా ఉంటుంది, అది స్క్వేర్ లాగా ఉందంటే క్యూబ్. అంటే ఇది ఉందనుకో, ఇది క్యూబాయిడ్, ఇది అదన్నమాట. అది క్యూబాయిడ్. అంటే ఒక 3D షేప్ ఇట్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ది ఈక్వల్ షేప్స్ ఆన్ ఆల్ సైడ్స్, ఈక్వల్ ఫేస్ ఆన్ ఆల్ సైడ్స్. క్యూబాయిడ్ ఇది. క్యూబ్ అంటే ఏంటంటే ఆల్ ఫేస్ ఆర్ హ్యావింగ్ ది సేమ్ లెంత్, సేమ్ డైమెన్షన్ ఉంటాయి ఆల్ ఫేసెస్, అది క్యూబ్. సరే, ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఆ రోజు చూపించాను డ్రాయింగ్, అటువంటి డ్రాయింగ్ చేయాలనుకోండి, అప్పుడు వీ హ్యావ్ టు యూజ్ వన్ ఆప్షన్ దట్ ఈస్ నోన్ యాజ్ త్రూ 3 పాయింట్స్ అని ఆప్షన్ యూజ్ చేస్తా. 3 పాయింట్స్ అన్న అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సెలెక్ట్ దిస్ పాయింట్, అంటే నాకు ప్యారల్గా లేదు ప్లేను, యాంగులర్గా లేదు. అప్పుడు ఏం చేస్తామంటే కొన్ని ప్లేన్స్, కొన్ని పాయింట్స్ పెట్టుకొని ఒక ప్లేన్ క్రియేట్ చేసుకుంటాను. దాని మీద చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను, దీని మీద ఒక స్కెచ్ డ్రా చేస్తాను. స్కెచ్లో పోయి ఏదమ్మా ఏమడిగాడు, ఇప్పుడు చేయొచ్చు, నేను చేసేస్తాను అన్న, అసలు చెప్పలేదా. సరే, ఇలా ఉందనుకోండి, నాకు ఇలా వచ్చింది. నవ్ ఐ వాంట్ టు రిమూవ్ మెటీరియల్. నేను మెటీరియల్ రిమూవ్ చేశాను అనుకోండి, ఇట్లా అన్నమాట. నువ్వు రిమూవ్ చేసేటప్పుడు ఇన్సైడ్ లోపల ఉన్నప్పుడు మాత్రం మెజర్మెంట్ ఇవ్వాలి, అవుట్ సైడ్కి వచ్చేటప్పుడు మెజర్మెంట్ అవసరం లేదు, ఎంత పెట్టుకోవచ్చు. అర్థమైందా. అక్కడ అంటే పాయింట్స్ పెట్టుకున్నాం ఎంత అంటే ఏంటి, నాకు ఇది ఈ షేప్ క్రియేట్ చేయడానికి నాకు ఈజీ, ప్లేన్ పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. అర్థమైంది ఇది. అవసరం లేదు. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఎన్ఎక్స్లో సపోజ్ యూ వాంట్ టు యూజ్ 3D, బేస్డ్ ఆన్ 3D ఐ వాంట్ టు క్రియేట్ స్కెచ్, మీన్స్ యూ హావ్ టు మేక్ ద స్కెచ్ 3D యాజ్ ఎంటైర్ అసెంబ్లీ, అంతే కదా. ఎంటైర్ అసెంబ్లీ పెడితేనే 3D కరెక్ట్ అవుతుంది. ఇందులో మాకు అడ్వాంటేజ్ you need not select anything. You can use previous picture, previous 3D also, previous part also, previous body also. ఏదైనా ఇచ్చారు అదేంటే అందులో ఉన్నట్టు ఈ ఎంటైర్ అసెంబ్లీ పెట్టుకొని మళ్ళీ స్కెచ్ దాంతో కన్స్ట్రక్ట్ చేసుకోవడం అవేం అవసరం లేదా. సరే, సెలెక్ట్ చేసుకున్నాం కదా, అర్థమైంది కదా, సెలెక్ట్ చేయడం, స్కెచ్ డ్రా చేయడం. ఆ తర్వాత నేను ఏం చేస్తాను, దీన్ని రిమూవ్ చేస్తున్నా. ఇలా ఇన్సైడ్ పట్టుకుని రిమూవ్ చేసేటప్పుడు గాల్లో ఎంత ఇవ్వచ్చు, కానీ అవతల వైపు ఇచ్చేటప్పుడు మాత్రం మెజర్మెంట్ పెట్టి చూడాలి. మెటీరియల్ ఇన్సైడ్ బ్లాక్లో ఇచ్చేటప్పుడు మెజర్మెంట్ చూసుకోవాలి. బ్లాక్ కాకుండా గాల్లో చేస్తున్నారంటే యూ కెన్ గివ్ యాజ్ యూర్ ఓన్, ఓకే, నో ప్రాబ్లం, ఇలా పెట్టుకోవచ్చు. ఇదేగా చూపించింది ఆ రోజు. ఆ రోజు మీరు కూడా చేశారు, కొంతమంది కష్టపడ్డారు, మొత్తమే చేశారు. నైస్. సపోజ్ మీరు అదే డ్రాయింగ్ ఇది సేమ్ ఇదే ఫ్రంట్ వ్యూ పెట్టుకున్నారనుకోండి, ఇలా ఉంటుంది. ఇలా సైడ్ పెట్టుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. ఆ రోజు మీకు ఇదే చూపించాం అనుకుంటా. టాప్ పెట్టుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. అంతేనా. 15th క్వశ్చన్. ఏంటయ్యా వచ్చేసి ఏమో సార్, చాలా ఉంది ఉంటుందా, ఉంటుంది, తప్పదు, మరి ఏం చేస్తాను చెప్పు. నాకు కూడా స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు క్యాటే కాకుండా మిగతా సాఫ్ట్వేర్ నేర్చుకున్నప్పుడు నాకు అలాగే ఉంది, కానీ బాగా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు జాబ్లోకి వెళ్ళారనుకోండి, మీ జాబ్లో పొరపాటున కాదు, ఏదో అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఏదో ఒకటి నా క్యాటీలో వచ్చిందనుకోండి, జాబ్ మీకు క్యాటీ ఎన్విరాన్మెంట్లో జాబ్ చేయమని అనుకో, మీకు ఎన్విరాన్మెంట్ తెలియాలి స్టార్టింగ్లో.
ఆ తర్వాత ఎదుక్కుంటారు వేరే సంగతి. అది దాని గురించి నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నా, అందుకని మీకు రికార్డ్ చేస్తున్నా కూడా క్లాస్. మీరు పొద్దున మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది, కొంచెం చూసుకుంటారు. సరే సరేనయ్యా, ఓకే ఓకే. సరే, ఇంకా ఏముంటాయండి ఆప్షన్స్ చూద్దామా, ఈ ఆప్షన్స్ ఏమున్నాయి అనేది. త్రూ 2 లైన్స్. లైన్స్ అంటే ఏంటి, దిస్ లైన్ అండ్ దిస్ లైన్ డయాగ్నల్గా ప్లేన్ క్రియేట్ చేయడం. ఇట్లా డయాగ్నల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు, అర్థమైందా. త్రూ 2 లైన్స్ అంటే అందులో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అదే వెక్టార్స్ డైరెక్షన్స్ అన్నీ చాలా అడుగుతుంటాయి ప్లేన్స్కి. ఇక్కడ అలా కాదు, ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని ఒక సాలిడ్ నుంచి ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయి. ఇంకోటి ఏంటంటే, ఇంత ఫస్ట్ ఆప్షన్ ఏం సెలెక్ట్ చేసాం, పాయింట్స్. నెక్స్ట్ ఆప్షన్ లైన్స్. ఇప్పుడు నేను పాయింట్స్ అయింది, లైన్ అయింది. పాయింట్ లైన్ రెండు, పాయింట్ లైన్. సపోజ్ నెక్స్ట్ త్రూ, సపోజ్ ఈ పాయింట్ ఉంది, ఈ లైన్ నేను సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది, అర్థమైందా. లేకపోతే లైన్ ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. అప్పుడు లైన్ పెట్టుకోవాలి నువ్వు, కార్నర్లో పెట్టాలంటే మిడిల్లో పెట్టాలంటే అక్కడ డైరెక్షన్ ఎడ్జ్ ఉండాలి. అక్కడ ఎడ్జ్ పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా వస్తుంది నీకు. లేకపోతే లైన్ క్రియేట్ చేసుకోవాలి అక్కడ, గాలిలో పెట్టుకుంటే కుదరదు ఇక్కడ, అర్థమైందా. అది సరే. నెక్స్ట్ త్రూ ప్లానార్ కర్వ్. అంటే ప్లానార్ కర్వ్ అంటే ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఒక ఆర్క్ డ్రా చేద్దాం. ఇలా ఆర్క్ డ్రా చేశాను. ఈ ఆర్క్ డ్రా చేసిన తర్వాత ఈ ఆర్క్ ఏ ప్లేన్ మీద ఉంటే ఎలా చెప్తారు మీరు, ఫ్రంట్ ప్లేన్. డ్రా చేసిన చెప్పారు, అది 3D కర్వ్ ఉందనుకోండి, ఏ ప్లేన్ మీద చెప్పగలుగుతాం, చెప్పలేం కదా. సపోజ్ ఐ వాంట్ టు క్రియేట్ ది ఐఎమ్ హ్యావింగ్ సమ్ కర్వ్, ఐ వాంట్ టు క్రియేట్ ప్లేన్, ద ప్లేన్ షుడ్ బి లైస్ ఆన్ దట్ కర్వ్, బేస్డ్ ఆన్ దట్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ ప్లేన్. అంటే ఆ కర్వ్ మీద ప్లేన్ వచ్చేటట్టు నేను క్రియేట్ చేయాలి, ప్లేన్ క్రియేట్ చేయాలి, కర్వ్ ప్లేన్ ఉండాలి, అర్థమవుతుంది చెప్పేది. ఆ ట్యాంజెంట్ కాదమ్మా, నేనేంటంటే ప్లేన్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ప్లేను సరే కర్వ్ క్రియేట్ చేశాను నేను. ఈ కర్వ్ అనేది ఏ ప్లేన్ మీద ఉందో చెప్పగలుగుతున్నాను, ఫ్రంట్ ప్లేన్ మీద ఉంది అని డ్రా చేసాం కదా. సపోజ్ 3D కర్వ్ ఉందనుకోండి, ఎలా చెప్తాం మనం, వీ కెనాట్ డిసైడ్, వీ కెనాట్ షో దట్ వన్. అప్పుడు చెప్పాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు షో దట్ ప్లేన్ సచ్ వే దట్ లైన్ కర్వ్ షుడ్ బి లైస్ ఆన్ దట్ ప్లేన్ అంటే వీ హ్యావ్ టు యూజ్ వన్ ఆప్షన్ దట్ ఈస్ నోన్ యాజ్ త్రూ ప్లానార్ కర్వ్. తక్కువ యూజ్ సర్ఫేస్లు యూజ్ చేస్తారండి, ఎక్కువ మనకి యూజ్ చేయండి. అదేవిధంగా 3Dగా ఎక్కువ ఇది రివర్స్ ఇంజనీరింగ్ యూజ్ అవుతాయి. సపోజ్ రివర్స్ ఇంజనీరింగ్ మోడల్ ఉంది, నేను క్రియేట్ చేయాలి, ఓ ఆర్క్ వచ్చింది కానీ ప్లేన్ ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఆర్క్ ఏ ప్లేన్ మీద ఉంది షార్ట్ చేసుకుంటే చాలు, ఈజీ అవుతుంది రివర్స్ ఇంజనీరింగ్. సరే. నెక్స్ట్ మీరు ఇంకా ఆప్షన్ చెప్పాను, ఇంకో ఏది ఇందాక ఉదయం మనం డిస్కస్ చేసేటప్పుడు దీని గురించి చెప్పాను. ఏంటి కమాండ్ ఇది, రిబ్బుకి ఏమని చెప్పుకున్నాం, అది రిబ్బుకి నేను చెప్పుకున్నాం కదా, స్వీప్ ఎలాంగైడ్ అంటే యాడింగ్ మెటీరియల్ ఎలాంగే నాన్ లీనియర్ డైరెక్షన్. అంటే సపోజ్ నాకు ఈ డైరెక్షన్లో మెటీరియల్ యాడ్ చేయాలి అన్నమాట. దీని మీద యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ముందు మీరు స్కెచ్ డ్రా చేయాలి, క్రాస్ సెక్షన్ డ్రా చేయాలి. డైరెక్షన్ ఉంది, ఐ వాంట్ టు క్రియేట్ క్రాస్ సెక్షన్ ఆన్ దట్ కర్వ్. డైరెక్ట్ కర్వ్ మీద క్రాస్ సెక్షన్ డ్రా చేయగలుగుతారా, అవ్వదు. అప్పుడు ఏం కావాలి, సమ్ ప్లేన్ షుడ్ బి క్రియేటెడ్. ఆ ప్లేన్ ఎలా క్రియేట్ చేయాలి, ఇట్ షుడ్ బి నార్మల్ టు ది కర్వ్. పాయింట్ నార్మల్ ఏముంటుందా, ఈ దీనికి నార్మల్గా అంటే ఇక్కడ ఎక్కడైనా కాస్ట్ నార్మల్గా ఉండాలి. ఇలా దీని ప్యారల్గా పెట్టామని అవుద్దా, నార్మల్ క్రియేట్ చేయాలి. అప్పుడు
The best and most useful and wonderful option that is known as నార్మల్ టు కర్వ్. ఎందుకన్నానంటే రేపు పొద్దున మీకు ఇదే సెలెక్ట్ చేస్తే మిడిల్లో వస్తుంది. సపోజ్ ఎండ్లో పెట్టుకున్నా అంటే ఎండ్ పెట్టుకున్నా ఇక్కడ నేను ఇలా పెట్టుకొని దీని మీద స్కెచ్ డ్రా చేయాలనుకోండి. స్వీప్ ఎలంగేడ్ అని పొజిషన్ పాయింట్ని పెట్టుకున్నా నేను. ఓకే, ఇప్పుడు దీని మీద నేను ఏదో ఒకటి డ్రా చేస్తాను. ఇలా డ్రా చేసుకొని నవ్ ఐ వాంట్ టు యాడ్ మెటీరియల్ లైక్ దిస్. దెన్ ఐ వాంట్ టు యూజ్ రిబ్ ఆప్షన్. ఫస్ట్ సెలెక్టింగ్ ది ప్రొఫైల్ and selecting the center government's guide curve here. It is going to be added like this. అర్థమైందా? ఇది చేయాలంటే we have to use this option. ఏ ప్లేన్ ఆప్షన్ ఇచ్చేయాలి? నార్మల్ టు కర్వ్. ఎప్పుడైనా సరే నాకు ఒక పైప్ లాంటి షేప్ క్రియేట్ చేయాలంటే నార్మల్ టు కర్వ్ అనేది అంటే ఇవన్నీ చెప్పడానికి బాగా ఉంటాయి కదా, కన్ఫ్యూజన్ ఉంటాయి. తప్పదు ఇప్పుడు ఏం చేస్తాను, నేను చేయలేను, చెప్పుకుని వెళ్ళడానికి వస్తాను. స్కెచ్ ఐడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. మీకు మంచి డౌట్ వచ్చింది ఎవరికి కానీ ఇక్కడ no need to worry about the whether sketch is hide or I want to hide sketch separately. No need to hurry. Whatever the feature created, solved feature, the previous sketch will be automatically in hidden state. స్కెచ్ కావాలంటే ఇక్కడ మీరు వెళ్ళిపోవాలి దగ్గరికి. సపోజ్ ఏది ఉంది హైలైట్ చేసుకుని ఏ స్కెచ్ కావాలంటే హైడ్ చేసుకోవాలి, షో చేసుకోవడం. లేకపోతే మీరు డబుల్ క్లిక్ చేసుకుని స్కెచ్లోకి వెళ్తారు. దీన్ని రైట్ క్లిక్ చేస్తే ఉంది కదా ఐడి షో, అలా చూసుకోవాలి. స్పెసిఫికేషన్ టైంలో ఐడి షో చేసుకోవాలి. అలా ఇంకా స్లాట్ అవ్వలేదు, అది కమెంట్లోకి వెళ్ళదు. నేను ఇంకా జస్ట్ ప్లేన్ గురించి చెప్తున్నా. ప్లేన్ అప్లికేషన్స్ ఇలా ఉంటాయని చెప్పడానికి. అదేవిధంగా ప్లేన్ ఇలా ఉన్నాయి, ఏ ప్లేన్ ఎక్కడ ఎలా చేసుకోవాలి, అప్లికేషన్స్ లైక్ దిస్ అని చెప్తున్నా. ఏమా అర్థమవుతుందా? బ్రేక్ కావాలా? ఇస్తాను అయిపోయింది, ఇచ్చేస్తాను. నేను కూడా తీసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంది, అయిపోయింది. నార్మల్ టు కర్వ్ అయిపోయింది. ట్యాంజెంట్ సర్ఫేస్ ఏమి సరే. ట్యాంజెంట్ సర్ఫేస్ అంటే ఏంది, మనకి సపోజ్ ఇలా ఉందనుకోండి. ఇంతకుముందు ఇది ప్లేన్ క్రియేట్ చేశాను కదా ఆప్షన్ ద్వారా, ఇక్కడ ప్యారలల్ త్రూ పాయింట్ అని. నాకు అలా కాదు సార్, నాకు ట్యాంజెన్షియల్గా ఉండాలి, ప్యారలల్ టు సమ్ రిఫరెన్స్ ఉండకూడదు, ట్యాంజెన్షియల్గానే రావాలి ఫేస్ మీద. అంటే వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఆప్షన్ ట్యాంజెంట్ టు సర్ఫేస్. నా సర్ఫేస్ ఇది, పాయింట్ ఇది అని చెప్తే మీకు ట్యాంజెన్షియల్గా క్రియేట్ అవుతుంది. రెండు ఒకలా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ. సపోజ్ పాయింట్ వేరే చోటు పెడదాం, ఈజీ అవుతుంది మీకు. ఒక సిలిండ్రికల్ ఫేస్ మీద ఉందనుకోండి. సపోజ్ నేను ఇక్కడ పెట్టాను, దీనికి ఇక్కడ ఉంది కదా, నాకు దీనికి ట్యాంజెన్షియల్గా క్రియేట్ చేయాలి. ఇది సర్ఫేస్, ఇది నా పాయింట్, ఇది అని క్లిక్ చేస్తే అలా ట్యాంజెన్షియల్గా వచ్చేస్తుంది. అక్కడ ట్యాంజెన్షియల్గా క్రియేట్ అవుతుంది. అది సిలిండ్రికల్ ఫేస్ మీద క్రియేట్ చేయాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. సరే, ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాము. సరే, సింపుల్ క్వశ్చన్, చిన్నగా చదువుకున్నారు. లైన్ ఈక్వేషన్ ఉందా? మీరు ఏ క్లాస్లోనో సెవెంత్ క్లాస్లో లైన్ స్లోప్ సంథింగ్ కదా, లైన్ ఈక్వేషన్
లైన్ ఈక్వేషన్ ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు like that they are having one more equation that is for plane. Plane good equation తెలుసా మీకు? ax plus b అంటే plane సరే plane equation equals to అదే ax plus by plus cz equals to constant అంటే z ఉంటుంది the plane కదా ax plus by plus cz equals to constant జీరో ఉండదు కాన్స్టెంట్ ఉంటుంది రియల్ సార్ ఇంకోసారి చెప్పండి ఇంకో సింపుల్గానే చూపిస్తానా ఇక్కడ మనకి ప్లేన్కి ఆప్షన్ ఇచ్చారు ఈక్వేషన్ అని ఈక్వేషన్ సెలెక్ట్ చేస్తే చాలు ఇది డి అంటే కాన్స్టెంట్ అంటే మనకి సపోజ్ ఇది ఎప్పుడు ఇచ్చేస్తాం అంటే ఇక్కడ కూడా ఉందాం ప్లేన్ కూడా ఈక్వేషన్ ఉంటుంది ఇక్కడ ఇది మీకు వెనక్కి లేదు యాక్చువల్లీ ఇది ఎక్కడ ఇచ్చేస్తాం అంటే వెనెవర్ నాట్ తీసుకున్నాను సపోజ్ అది ఏమి లేదు డిఫరెన్స్ అనేది పాయింట్ ఆఫ్ ఏ రిఫరెన్స్ లేదంటే ఈక్వేషన్ అంటే ఎలా వస్తుంది చూడండి ఇక్కడ ఈక్వేషన్ ఎలా రాసుకుంటే a0 b0 c1 అంటే z ఈక్వేషన్ z డైరెక్షన్లో క్రియేట్ అవుతుంది ప్లేన్ అందుకని ఇక్కడ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ చూడండి z డైరెక్షన్లో క్రియేట్ అయిపోయింది అవునా కదా ఇట్లా మనం ఈక్వేషన్లో క్రియేట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఏదో మార్చామనుకోండి అది ఏదో అవుతుంది నాకు చూడలేదు ఇప్పుడు ఇంతవరకు నేను అది ఎప్పుడు నేను చూడలేదు నాకు ఇలా వచ్చింది ఏం పెరగలేదు అది ఆగండి మీరే అంటే దీనికి దాన్ని తీసుకుందమ్మా ఎక్స్కున్న జడ్కి ఎక్స్కి జడ్కి మళ్ళీ తీసుకుంది వైలో లేదు కదా అది సరే ఇది ఏంటంటే ప్లెయిన్ ఈక్వేషన్ అది యూజ్ చేస్తారని నేను ఎప్పుడు యూజ్ చేయలేదు ఎక్కడ కూడా జస్ట్ నేను చెప్తున్నా అర్థమైందా సరే ఇవ్వ మా ప్లెయిన్ ఆప్షన్స్ మనం యూజ్ చేసేవి మీరు ఎప్పుడైనా సరే 3D మోడల్ చేసేటప్పుడు మీరు 3D మోడల్ చేసేటప్పుడు చాలా ఉంటాయి మీరు చేసుకోవచ్చు ఓకేనా